ఫ్యాక్ట్ నెంబర్ 1 యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2 త్రిత్వం సిద్ధాంతం అంటే ఒకే దేవుడు 3 వ్యక్తులలో ఉన్నాడనే క్రైస్తవ సిద్ధాంతం. ఈ ముగ్గురు వ్యక్తులు తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ. వీరు వేరువేరు వ్యక్తులైనప్పటికీ ఒకే దైవ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 దేవుడు అంటే సృష్టికర్త, జీవాన్ని సృష్టించేవాడు, సర్వాంతర్యామి అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4 క్రీస్తు పుట్టుక యొక్క ప్రధాన పరమార్థం మానవాళిని రక్షించడం. ఫ్యాక్ట్ నెంబర్ 5 యేసు రోమన్ నియంత్రణలో ఉన్న యూదయలోని ఆధునిక పాలస్తీనాలోని బెత్లెహెంలో జన్మించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6 యేసు దాదాపు 33 సంవత్సరాలు జీవించాడు. కొత్త నిబంధన ప్రకారం ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయనకు దాదాపు 30 సంవత్సరాలు. ఇది ఆయన శిలువ వేయబడటానికి ముందు దాదాపు 3 సంవత్సరాలు కొనసాగింది. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఆయన 12 మంది ప్రధాన శిష్యులను సేకరించి ఉపమానాల ద్వారా నైతిక పాఠాలు బోధించాడు. వీటిని అత్యంత ప్రసిద్ధంగా కొండమీది ప్రసంగంలో సంగ్రహించారు. ఫ్యాక్ట్ నెంబర్ 8 లేఖనాల ప్రకారం అతను తరువాత స్వర్గానికి ఆరోహణమయ్యాడు మరియు ఒకరోజు తిరిగి వస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9 ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతమైన క్రైస్తవ మతం యేసును దేవుని కుమారుడిగా, మెస్సీయగా మరియు మానవాళి విమోచకుడిగా చూస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10 క్రైస్తవులు అతని మరణం మొత్తం మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా పనిచేసిందని నమ్ముతారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.